రెండు చేతుల పైకి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. భయపడద్దు, కలవరపడద్దు. అంతసేపు కూడా తీసుకోను. చాలాసేపటి నుంచి సేవకులు మన మధ్యలో అలాగే కూర్చున్నారు. అంతసేపు ఉండదు, కొద్ది నిమిషాలే. స్తోత్రం, హల్లెలూయా. ఇంతవరకు కూడా తన దాసుని నిలబెట్టుకొని ప్రభు కొద్ది మాటలు మనకి తెలియపరిచాడు. అలాగనే చెప్పబడినటువంటి ఆ మాటల ప్రకారంగా మనం జీవించదుముగాక, ఇతరుల కొరకు మనం విజ్ఞాపన చేయదుముగాక, నశించిపోతున్నటువంటి అనేక మంది ఆత్మలను ఆయన మందిరానికి మనం నడిపించదుముగాక, ఆయన సత్య సువార్తను మనం ప్రకటించదుముగాక. ఆమేన్. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఒక రెండు మాటలు చెప్పి నేను ముగిచేస్తాను. భయపడొద్దు, మీ కొరకు ఆహారం సిద్ధంగానే ఉంది. త్వరగానే ముగించుకొని వెళ్ళిపోదాం. స్తోత్ర. ఈరోజు ఇక్కడ కూర్చున్నాము అనంటే కేవలము ఆయన ఉచితమైనటువంటి కృప మాత్రమే, వేరొకటి ఏది లేదు. నీ శక్తి కాదు, నీ బలం కాదు, నీ ధనం కాదు, నీకున్న సామర్థ్యం కాదు, కానీ కేవలం ఆయన మహా ఉచితమైనటువంటి కృప. ఆమేన్ చెప్పండి. నీకంటే గనులు ఉన్నారు భూమి మీద, ఆయన కోరుకోలే వాళ్ళని. బలవంతులు ఉన్నారు, ఆయన కోరుకోలే వాళ్ళని. కేవలం ఎన్నిక లేనటువంటి నిన్ను నన్ను దేవుడు ఎన్నుకొని ఈరోజు ఆయన రక్షణ మార్గంలో నిలబెట్టాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపరచు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏ యోగ్యత లేదు, అర్హత లేదు, అయినా కూడా ఈరోజు ఆయన రక్తము చేత కడగబడి ఈరోజు ఆయన సన్నిధిలో మనం కూర్చుని ఉన్నాం. స్తోత్ర. మొట్టమొదటిగా ఇక్కడ నన్ను నిలబెట్టిన దేవాది దేవుడైన తండ్రి అయిన దేవునికి స్తోత్రం. అలాగే చాలాసేపటి నుంచి కూడా శ్రద్ధగా వింటున్నటువంటి దైవ సేవకులకి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. వాయిద్యం వాయిస్తున్నటువంటి అన్నోళ్ళకి వందనాలు. సౌండ్ సిస్టమ్ పెడుతున్నటువంటి బిడ్డలకి వందనాలు. శ్రద్ధగా వింటున్నటువంటి మీకందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. స్తోత్రం, హల్లెలూయా. ప్రత్యేకంగా మమ్మల్ని అంత దూరం నుంచి ఇక్కడికి ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ కాపరి, స్తోత్రం, హల్లెలూయా, అన్నగారికి వందనాలు, అక్కగారి వందనాలు. మిమ్మల్ని సంఘాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చాలా ప్రయాసతో కూడిన, భారంతో కూడినటువంటి ప్రయాణంతో మేము ఇక్కడికి వచ్చాం. ఎన్నో ఆటంకాలు వచ్చాయి, అయినా కూడా వాటిని జయించుకుంటూ దేవుడు మమ్మల్ని ఇక్కడికి నడిపించాడు. ఎందుకో? కేవలం ఆయన సువార్త ప్రకటించడానికి మాత్రమే. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సువార్త మేము ప్రారంభించాం. దీన్ని బట్టి ప్రారంభించామనంటే ఒక ఆలోచన. ఈరోజు రేపు దేవుడు దిగి వచ్చేస్తాడు. ఆయన త్వరగా వచ్చుతున్నానని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నానని చెప్తున్నాడు. ఆయన వచ్చాడు అనంటే ఇంతవరకు ఆయన మనకిచ్చినటువంటి తలాంతులు ఏమైపోవాలి? ఆయన ఒక పాట పాడడం నేర్పించాడు, ఆయన గురించి సువార్త చెప్పడం నేర్పించాడు, ఆయన ప్రేమను ప్రకటించడం నేర్పించాడు. ఇన్ని నేర్పించాడు కదా. చేతులు ముడుచుకొని ఇంట్లోనే కూర్చో ఉంటే పరిస్థితి ఏంటి? రేపు ఆయన మనల్ని లెక్క అడగడా? హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన మాకు వచ్చింది. రేపు ఆయన దగ్గర తలదించుకోకూడదు, ఆయన కొరకు కరిగిపోవాలి అనేటువంటి ఒక ఆలోచనతోనే ఎంతో ప్రయాసపడి, ఎవరి సహాయం లేకుండా మేమే, మా టీము వారు, ఎన్జేజీ గాస్పల్ టీము వారు, మేమే తలా కొంత వేసుకొని ఈ విధంగా సువార్త ప్రకటించడం జరుగుతూ ఉంది. స్తోత్రం, హల్లెలూయా. మా ప్రయాస చూసినటువంటి దేవుడు 10 నెలలు సువార్తను ఆయనే ముందుండి నడిపించి జయప్రదంగా కొనసాగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదేది కూడా మా శక్తి, మా బలము, మా జ్ఞానము, మా ధనము కానే కాదు, కేవలం ఆయన కృప మాత్రమే. స్తోత్రం, హల్లెలూయా. అలాగే కళ్ళు మూసుకొని రెండు చేతుల పైకి ఎత్తండి, స్తోత్రం చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా.
నా భక్తి కాదు, నా నీతి కాదు, నీ మంచితనమే చేసేను మేలు. నా భక్తి కాదు, నా నీతి కాదు, నీ మంచితనమే చేసేను మేలు. ఏనాడో మన్నైపోయే ఈ జీవితమును ఈనాడు నీ సాక్షిగా నిలబెట్టెను. అవునాయనా, ఏనాడో మన్నులోకి పోవాల్సినటువంటి మా బ్రతుకులయ్యా ఈరోజు నీ సాక్షులుగా ప్రభువా ఈ స్థలంలో నిలబెట్టావు తండ్రి. అయ్యా, మా భక్తి కాదు, మా నీతి కాదయ్యా తండ్రి, కేవలం నీ కృప. నా భక్తి కాదు, నా నీతి కాదు, నీ మంచితనమే చేసేను మేలు. నా భక్తి కాదు, నా నీతి కాదు, నీ మంచితనమే చేసేను మేలు. ఏనాడో మన్నైపోయే ఈ జీవితమును ఈనాడు నీ సాక్షిగా నిలబెట్టెను. ఏనాడో మన్నైపోయే నా జీవితమును ఈనాడు నీ సాక్షిగా నిలబెట్టెను. కృపా 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 నా యేసు కృపా 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 నా యేసు కృపా. కృప చేత రక్షించబడ్డను, నీ కృప మాత్రమే నాకు చాలయ్యా. కృప చేత రక్షించబడ్డను, నీ కృప మాత్రమే నాకు చాలయ్యా. కృప మాత్రమే బ్రతికించినది, నీ కృప మాత్రమే నడిపించినది. ఆమేన్. నీ కృప మాత్రమే బ్రతికించినది, నీ కృప మాత్రమే నడిపించినది. కృపా 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 యేసు నీ కృప. పాడాలి. కృపా 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 యేసు నీ కృప. నా బలము కాదు, నా తెలివి కాదు, నీ ఆత్మ బలమే నడిపేది నన్ను. స్తోత్రమయ్యా తండ్రి. మా బలము కాదయ్యా, మా తెలివి కాదు నాయన, నీ ఆత్మ మాత్రమే మమ్మల్ని నడిపిస్తున్నది నాయన తండ్రి. స్తోత్రం. ఆమేన్. నా బలము కాదు, నా తెలివి కాదు, నీ ఆత్మ బలమే నడిపేది నన్ను. ఏ పనికి ఉపయోగము లేని ఈ జీవితమును నీ తోటలో పనివానిగా నిలబెట్టెను. ఏ పనికి ఉపయోగము లేని ఈ జీవితమును నీ తోటలో పనివానిగా నిలబెట్టెను. కృపా 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 యేసు నీ కృపా 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 యేసు నీ కృపా. కృప చేత గ్లోరీ, కృప చేత రక్షించబడ్డాను, నీ కృప మాత్రమే నాకు చాలయ్యా. కృప చేత రక్షించబడ్డాను, నీ కృప మాత్రమే నాకు చాలయ్యా. నీ కృప మాత్రమే బ్రతికించినది,
నీ కృప మాత్రమే నడిపించినది, కృప మాత్రమే బ్రతికించినది, నీ కృప మాత్రమే నడిపించినది. కృపా 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 యేసు నీ కృప, నోర్తి కృపా 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 యేసు నీ కృప, తండ్రి కృపా 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 యేసు నీ కృప, 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 కృపా 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 యేసయ్యా, నీ కృపా, నీ కృపా తండ్రి. కృప మాత్రమే, కృప మాత్రమే, కృప మాత్రమే. ఓ యోగ్యత లేని మా బ్రతుకుల్లోకి వచ్చింది కృప, ఓ ఎన్నిక లేని మా బ్రతుకుల్లోకి వచ్చింది పాపులము నాయనా కృప. ఇప్పుడే నీ కృప నాయన ఇప్పుడున్నటువంటి బిడ్డల మీద నాయన దిగి వచ్చిన నీ కృప ఈ గ్రామం మీదకి దిగి వచ్చిన చూడు నాయనా, చూడయ్యా ఈ గ్రామ ప్రజలు నాయన కృప చేతనే రక్షించబడాలయ్యా. మహిమ 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 తండ్రి నీకే వందనాలయ్యా, హల్లెలూయా. అవునాయి, మా భక్తి కాదు, మా నీతి కాదు నాయన తండ్రి, తండ్రి నీ మంచితనమే మాకు మేలు చేసి, కీడు జరగాల్సినటువంటి మా బ్రతుకులు మేలు జరిగిందయ్యా. కేవలం నీ కృప. ఈనాడో మట్టిలో కలిసిపోవాల్సినటువంటి వారు ఈరోజు సజీవుల జాబితాలో ఉండి నీ సాక్షులుగా ఈ గ్రామంలోకి వచ్చావు నాయన. ఈ గ్రామ ప్రజల మధ్యలో మమ్మల్ని నిలబెట్టావు తండ్రి, మీకు స్తోత్రము నాయన. కేవలం నీ కృపే. బిగ్గరగా చప్పట్లు కొడుతూ కృప చూపినటువంటి దేవుణ్ణి ఘనపరిచి మహిమపరిచి ఆయన నామాన్ని ఆరాధిద్దాం. స్తోత్రం, హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు, 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 వందనాలు. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడు అయిన మా తండ్రి నీకు వందనాలయ్యా. తండ్రి ఈ సమయం ముందు నాయన మరొకసారి నాయన తండ్రి నన్ను కృపతో జ్ఞాపకం చేసుకోండి. అర్హుడిని కాదు, యోగ్యుడిని కాదు నాయన, బలహీనుడిని. కొద్ది నిమిషాలు నాయన ప్రభు నీ ప్రజలకు, ఈ గ్రామ ప్రాంత వాసులకు నా ప్రభు నీ వాక్యాన్ని ప్రకటించడానికి కృప దయచేయండి. నన్ను అభిషేకించి నన్ను మరుగుపరిచి నువ్వు ప్రత్యక్షమై నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోనమని యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొద్ది మాటలే, ఎక్కువగా చెప్పను, మీరు భయపడొద్దు. అందరు పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి 1వ యోహాను గ్రంథం, 1వ యోహాను పుస్తకము 1వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదవండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై
ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి వాక్యంలో ఉన్నటువంటి ఉద్దేశము ఒకటే. ఏంటి అని అంటే, మనము పవిత్రపరచబడాలి. ఏంటి చెప్పండి? పవిత్రపరచబడాలి. పవిత్రపరచబడాలి అని ఈ వాక్య ఉద్దేశమై ఉన్నది. అయితే మనం పవిత్రపరచబడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మన ముఖం మురికైపోయింది, ఏం చేయాలి? మంచి సోప్ పెట్టి కడుక్కుంటాం. బట్టలు మురికైపోయాయి, మంచి డిటర్జెంట్ పౌడర్ పెట్టి మనం ఉతుక్కుంటాం. హల్లెలూయా. కాలు ఒక గుంటలో పడింది, మురికైంది, మురికి కాలువలో పడింది, వెళ్ళి దాన్ని మనం వాష్ చేసుకుంటాం, పవిత్రపరుచుకుంటాం, పరిశుద్ధపరుచుకుంటాం. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ వాక్యంలో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనల్ని పవిత్రపరుచుకోమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. స్తోత్రం, హల్లెలూయా. ఏం పవిత్రపరుచుకోవాలి మనము అంటే, ఈ శరీరానికి తగిలినటువంటి మాలిన్యాన్ని ఏదో ఒక విధంగా మనము సబ్బుల ద్వారానో ఏదో ఒక ద్వారా మనము తుడి చేసుకుంటాము, పవిత్రపరుచుకుంటాం, నీట్గా చూసుకుంటాం. అయితే మనం పవిత్రపరచుకోవాల్సింది ఏంటంటే మన హృదయాన్ని, హల్లెలూయా, మన జీవితాన్ని, ఆమేన్, మన హృదయాన్ని, మన జీవితాన్ని, మన కుటుంబాన్ని మనం పవిత్రపరచుకోవాలి. ఎలా పవిత్రపరచుకోమని అక్కడ చెప్తా ఉంది వాక్యము అని అంటే, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరచును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం పవిత్రపరచబడాలి అని అంటే, పరిశుద్ధులుగా మార్చబడాలి అని అంటే, యేసు రక్తం మనకెంతో ఉపయోగం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తం మనకెంతో ఉపయోగమై ఉన్నది. అయితే ఎవరు యేసుక్రీస్తు అని అంటే, దేవుడే మానవుడై, సాత్వికుడై, దీనుడై, దరిద్రుడై, నీ కొరకు నా కొరకు, నువ్వు చేసినటువంటి పాపము నిమిత్తము, నేను చేసిన పాపము నిమిత్తము ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చినటువంటి వ్యక్తే నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్తము కార్చబడింది. ఎందుకు కార్చబడింది అని అంటే, మనం చేసినటువంటి పాపాలను బట్టి, మన మీద ఉన్నటువంటి దోషాన్ని బట్టి, మన మీద ఉన్నటువంటి శాపాన్ని బట్టి ఆయన నలగగొట్టబడ్డాడు, ఆయన సిలువ వేయబడ్డాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయనలో అపవిత్రత ఉన్నదా అంటే లేదు. ఆయన ఎవరు అని అంటే, పరిశుద్ధుడు, పాపము ఎరుగనటువంటి వాడు. నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలడా అని ఈ ప్రపంచానికి సవాలు విసిరినట్టు ఏకైక దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, పవిత్రపరచబడాలి. ఎలా పవిత్రపరచబడాలో దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధ రక్తము ద్వారానే మనం పరిశుద్ధపరచబడాలి. మన హృదయం పరిశుద్ధపరచబడాలి, మన జీవితం పరిశుద్ధపరచబడాలి. హల్లెలూయా. అయితే ముందుగా మనం ఏం చేయాలంటే, ఆయన రక్తములో ఏముందో కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. మనం పవిత్రపరచబడాలి, ఓకే. ఆయన రక్తంతో పవిత్రపరచమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రతి పాపము యేసు రక్తము ద్వారానే పవిత్రపరచబడుతుంది అని మనం వింటున్నాం, చదువుకుంటున్నాం. హల్లెలూయా. అయితే ఆయన రక్తం ఎలాంటిది, ఆయన రక్తంలో ఏముంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. సమయం లేదు కాబట్టి త్వరగా నేను కొన్ని మాటలు చెప్పి నేను ముగిచ్చేస్తా. స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రియ దేవుని బిడ్డ, అక్కడే రాయబడినటువంటి మాట మనం చదువుకున్నట్లయితే, ఆయన రక్తము పవిత్రపరుస్తుంది అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఎలా పవిత్రపరుస్తాడు ఆయన మనల్ని అని అంటే, ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తాడు. స్తోత్రం. ఆయన మనల్ని పరిశుద్ధపరిచి ఏం చేస్తాడంటే విడిపిస్తాడు. హల్లెలూయా. మన ప్రతి పాపము నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు. మొట్టమొదటి మాట ఏంటంటే, ఆయన రక్తములో ఏమున్నది అని అంటే విడుదల ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డ, వ్యభిచారపు స్త్రీ, పాపాత్మురాలు అనబడుతున్నటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె పట్ట పగలు మిట్ట మధ్యాహ్నము వ్యభిచారం చేస్తూ
ఇశ్రాయేలు ప్రజలకు దొరికిపోయింది. ఆమెని వాళ్ళంతా కూడా అలా జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వచ్చి యేసు ప్రభు వారు అక్కడ కూర్చుని ఉంటే అక్కడ పడేసి, బోధకుడా, మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఒక స్త్రీ వ్యభిచారం చేసినప్పుడు, పాపం చేసినప్పుడు ఆమెను రాళ్లతో కొట్టి చంపవలెనని రాయబడి ఉన్నది కదా, నీవైతే ఏం చెప్తావు అని అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని ఇశ్రాయేలు ప్రజలు, యూదులు అడుగుతా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డ, అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిస్తున్న మాట ఏంటి అని అంటే, అమ్మా నువ్వు పాపం చేసావా అంటే, అవునయ్యా పాపం చేశా. స్తోత్రం, హల్లెలూయా. సరే, వాళ్ళ వైపు చూసి, మీలో ఎవరు కూడా పాపం చేయనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పుట్టింది మొదలుకొని వారు ముందుకొచ్చి ఈమె మీద రాయి వేయచ్చు అని చెప్పాడు. స్తోత్రం, హల్లెలూయా. అయితే వాళ్ళ హృదయాల్ని గ్రహించుకున్నటువంటి వారు, పుట్టింది మొదలుకొని పాపం చేయనటువంటి వారు ఎవరు? హల్లెలూయా. చూపు ద్వారానో, మాట ద్వారానో, ప్రవర్తన ద్వారానో, స్తోత్రం, హల్లెలూయా, క్రియల ద్వారానో ఏదో ఒక విధంగా పాపం చేస్తూ ఉన్నారు కాబట్టి గ్రహించి మేము కూడా పాపులమే అని ఆ రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోవడం జరిగింది. హల్లెలూయా. అయితే ఆమెతో అంటున్నాడు, అమ్మా ఎవరైనా నీ మీద రాయి వేశారా అంటే, వేయలేదయ్యా. అయితే నేను కూడా నీ మీద రాయి వేయను అని ఆమెను క్షమించాడు. హల్లెలూయా. ఆమెను ఆ పాపము నుండి విడిపించినటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రియ దేవుని బిడ్డ, మనం పవిత్రపరచబడాలి. ఎలాగా? యేసు రక్తము ద్వారా మనం పవిత్రపరచబడాలి. ఏముంది యేసు రక్తములో అని అంటే, మొట్టమొదటి మాట విడుదలుంది, పాపము నుండి విడుదలుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, ఏ పాపంలో నువ్వు పడున్నావో నాకు తెలీదు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ పాపం ద్వారా నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తా ఉన్నావో, అయితే నీ కొరకు ఆయన రక్తం వేచి ఉన్నది. హల్లెలూయా. త్రాగుడనబడుతున్నటువంటి పాపంలో నువ్వు పడున్నావా? ఆ స్త్రీలాగా వ్యభిచార కోపములో, వ్యభిచారం అనేటువంటి పాపముతో నువ్వు కొట్టబడి ఉన్నావా? హల్లెలూయా. అలాగే పువ్వాకు, ముక్కుపొడి ఇలాంటి ఆకులు వేసుకొని నువ్వు ఆ పాపంలో ఉన్నావా? స్తోత్ర. విడుదల లేదు, నాకు విడిపించే వాళ్ళు లేరు అని బాధపడుతున్నావా? అయితే ఈ రాత్రికాల సమయంలో నీకు ఒక సువార్త, నిన్ను విడిపించుటకు సమర్థుడైనటువంటి దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. హల్లెలూయా. ఆయన రక్తములో విడుదలుంది, పాపము నుండి విడిపించేటువంటి శక్తి ఆయన రక్తంలో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ఆయన రక్తం ఎలాంటిది అనేది మనకు తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు. ఆనాడు ఐగుప్తు దేశంలో, ఇశ్రాయేలు ప్రజల నివసిస్తున్నటువంటి ఐగుప్తు దేశంలో సంహారపు దూత ఆ యొక్క దేశంలోనికి వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ సమయంలో ప్రియ దేవుని బిడ్డ, ఆ సంహారపు దూత వచ్చింది, ప్రతి ఇంట్లోకి వెళ్తా ఉంది, ప్రతి మగబిడ్డని, మొట్టమొదటి మగబిడ్డని సంహరిస్తూ ఉంది, వెళ్ళిపోతూ ఉంది. అయితే ఇశ్రాయేలీలు ఉన్నటువంటి గుడారాల దగ్గరకు మాత్రము ఆ సంహారపు దూత, మరణపు దూత పోలేకపోతా ఉంది. హల్లెలూయా. ఏ దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డల జోలికి మాత్రం అది పోలేకపోతా ఉంది. యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి, ఆరాధించేటువంటి కుటుంబాల వైపు అది చూడలేకపోతా ఉంది. స్తోత్రం, హల్లెలూయా. అయితే దానికి ఏంటి కారణము అని అంటే, వారు ఆ రాత్రి ఒక శ్రేష్టమైనటువంటి, మచ్చలేని, కలంకము లేనటువంటి, డాగు లేనటువంటి ఒక శ్రేష్టమైన గొర్రె పిల్లను వధించి ఆ రక్తాన్ని వారి ద్వార బంధరాలకు పూసుకొని ఉన్నారు. హల్లెలూయా. ప్రతి ఇంటికి వెళ్తా ఉంది, చూస్తూ ఉంది. ఆ రక్తపు మరక లేకపోతే అది ఆ ఇంట్లోకి దూరి వాళ్ళని చంపేస్తూ ఉంది. హల్లెలూయా. ఒకవేళ ఆ రక్తపు మరక ఉందా అయితే దాటి వెళ్ళిపోతా ఉంది. స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా ప్రియ దేవుని బిడ్డ, ఈ రక్తం, యేసు రక్తం ఎలాంటిదో దేవుడు నీకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆ రక్తము రక్షించేటువంటి రక్తము, నిన్ను కాపాడేటువంటి రక్తము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గొర్రె పిల్ల ఎవరో కాదు, నీ కొరకు, నా కొరకు వధించబడినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. ఆ రక్తము క్రిందకు నువ్వు రాగలిగితే, స్తోత్రం, నీ ఇంటికి రక్షణే, నీ ఒంటికి రక్షణే, నీకు కలిగిన అంతటికి రక్షణే. స్తోత్రం. ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం, కంటికి కనపడని ఎన్నో వ్యాధులు వస్తూ ఉన్నాయి, కంటికి కనపడిన దురాత్మలు సంచరిస్తూ ఉన్నాయి. అలాగనే ఈడ్చుకుని లాక్కొని
వెళ్ళిపోతూ ఉన్నాయి, కంటికి కనపడతా ఉన్నారు, వాళ్ళు సాయంత్రానికి మరణం అయిపోతూ ఉన్నారు, శవాలు అయిపోతూ ఉన్నారు. అరే బాగానే ఉన్నాడే, మనతో పాటే ఉన్నాడే, మాట్లాడుతూ ఉన్నాడే, ఒక అరగంట ముందు చూస్తేనే కంటికి కనపడట్లేదు, ఇప్పుడు చూస్తే శవమై తిరిగాడే, మనమందరం ఉన్నాడే అని మనం ఎన్నోసార్లు మాట్లాడుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాపుదల లేదు ప్రియ దేవుని బిడ్డ, ఎక్కడ కాపుదల లేదు. ఈరోజు మానవుడు అనుకుంటా ఉండొచ్చు, నాకు ధనం ఉంది, ఈ ధనం నన్ను కాపాడుతుంది, హల్లెలూయా, నాకు బలం ఉంది, ఈ బలం నన్ను కాపాడుతుంది అని అనుకుంటా ఉండొచ్చు. స్తోత్రం. నాకు అధికారులు అంటుంది, వారు నన్ను కాపాడుతారు అని అనుకుంటా ఉండొచ్చు. నాకు బంధు బలగం ఉంది, వారు నన్ను కాపాడుతారు అని అనుకుంటా ఉండొచ్చు. ఎవ్వరు కూడా శాశ్వతం కాదు ప్రియ దేవుని బిడ్డ. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాత్రమే రక్షించుటకు సమర్థుడైనటువంటి దేవుడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరచండి. ఇశ్రాయేలుని కాపాడువాడు కునకుడు, నిద్రపోడు అంటుంది దేవుని వాక్యం. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ఆయన రక్తము రక్షించేటువంటి రక్తం. హల్లెలూయా. ఏ రక్షణ లేక నువ్వు బాధపడతా ఉన్నావు, స్తోత్రం, హల్లెలూయా. ఏ భయము చేత నువ్వు కలవరి పడిపోతా ఉన్నావు, ఏ మరణ భయము చేత నువ్వు భీతి నొందుతా ఉన్నావో, నీ గుండె తిరిగి బారిపోతా ఉందో, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, రా రక్తం కిందకి రా. స్తోత్రం, హల్లెలూయా. ఈ రక్తము రక్షించేటువంటి రక్తమై ఉన్నది. హల్లెలూయా. మొట్టమొదటి రక్తము యేసు రక్తం ఎలాంటిది? పాపము నుండి విడుదలనిచ్చేటువంటి రక్తం. హల్లెలూయా. రెండవదిగా ఆయన రక్తము రక్షించేటువంటి రక్తం. స్తోత్రం. మూడవదిగా ప్రియ దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ మీద వేలాడదీసి, అలాగనే చిత్రహింసలు పెట్టి వేలాడదీసి చూస్తూ ఉన్నారు. అయితే కొద్ది నిమిషాలకి ఆయన చనిపోయాడని ఒక భటుడు వెళ్ళి ఆయన డ్రొక్కలో పడడం జరిగింది. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ డ్రొక్కలో పడవగానే నీళ్లు రక్తము మిళితమైపోయి ఆయన మీద పడగానే ఒక అద్భుత కార్యం జరిగింది. స్తోత్రం, హల్లెలూయా. ఆ భటుడు, ఆ రోమా సైనికుడు, ఒక సీనియర్, బాగా యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి. అయితే ఆ యుద్ధంలో ఆయనకి ఒక కన్ను పోయింది. చరిత్ర గ్రంథాల్లో ఆయన గురించి రాయబడి ఉంటుంది, ఆయన పేరు కూడా రాయబడి ఉంటుంది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఆయన్ని ఆ రోమా సైన్యం విడిచిపెట్టలేక, వదిలేలేక, ఏదో చిన్న చిన్న పనులకని చెప్పేసి అలాగ అప్పగించారు. ఇదే క్రమంలో యేసుక్రీస్తు ప్రభు వారిని డొక్కలో పొడిచారు. ఎప్పుడైతే ఆ రక్తము నీళ్లు మిళితమయ్యి ఆయన కంటి మీద పడ్డదో, వెంటనే ఆయనకి స్వస్థత వచ్చేసింది. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా ఆయన రక్తములో ఏమున్నదంటే స్వస్థత ఉన్నది. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ఎన్నో హాస్పిటల్ నువ్వు తిరుగుతా ఉన్నావు, ఎన్నో మందులు నువ్వు తింటా ఉన్నావు, నీకు స్వస్థత కలగటం లేదు. ఎక్కడెక్కడో తిరుగుతా ఉన్నావు, నీకు స్వస్థత రావటం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ మనకు కనపడతా ఉంది. 12 సంవత్సరాలు, నెలలు కాదు, సంవత్సరాలు కాదు, 12 సంవత్సరాలు. అయితే 12 సంవత్సరాల ఆ రక్తస్రావపు స్త్రీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి వస్త్రపు చెంగు తాగిందో, ప్రభావం ఆయనలో నుండి బయలు వెళ్ళి ఆమెను స్వస్థపరిచింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇక్కడ నువ్వు నేను కూర్చున్నామంటే ఆయన ఇచ్చినటువంటి స్వస్థతే. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని మార్లు స్వస్థపరిచేయడం వలన మరణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయాం. స్తోత్రం, హల్లెలూయా. ఇంచుమించు 4 సార్లు చచ్చిపోవాల్సిన నేను, 4 సార్లు. ఒకసారి కరెంట్ షాక్ కొట్టింది, మిద్దె మీద పరుగులు పందెం ఆడుతూ ఉన్నా, కింద కాదు మిద్దె మీద, గోడ మీద, పిట్ట గోడ మీద. ఇట్లా కనబడి ఉంటే తలకాయ బగిలి చచ్చిపోయేవాడిని. లోపలికి పడ్డాను కాబట్టి బ్రతికిపోయా. స్తోత్రం, హల్లెలూయా. మరొకసారి కూడా కరెంట్ షాకే కొట్టింది. అలాగే ఒకసారి మా అమ్మ మా అందరి మీద కిరసనాయలు పోసి తగలబెట్టిపోయింది. హల్లెలూయా. ఇంట్లో చిన్న చిన్న బాధలు, మా నాన్నతో గొడవలు తట్టుకోలేక అందరి మీద కిరసనాయలు పోసి తగలబెట్టుకొని చచ్చిపోదాం, ఏ బాధ ఉండదు, నా మీద, నా చెల్లెల మీద, ఆమె మీద, అందరి మీద కిరసనాయలు పోసేసి అగిపెట్టి ఎదుర్కొంటుంది. అగిపెట్టి ఎక్కడుందో నాకు తెలుసు, ఇస్తే ఖచ్చితంగా తగలబెట్టేసి చచ్చిపోతాం. దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కేవలం ఆయన కృపండి, వేరొకటేది లేదు. ఈరోజు స్వస్థత ఎక్కడంటే ఆయన రక్తంలోనే. హల్లెలూయా. ఎంతో మందిని బాగు చేసినటువంటి దేవుడు,
38 సంవత్సరాలు బెతస్తా అనబడుతున్నటువంటి కోనేటి దగ్గర పడున్నాడు. ఏ ఆధారం లేదు, దిక్కు లేదు, లేపేవారు లేరు. ఎవరైనా వచ్చి సహాయం చేస్తారా అంటే ఎవరు సహాయం చేయలేరు. ఆ వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తి దగ్గరికి ఆ దేవాది దేవుడే దిగి వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఆయన రక్తంలో స్వస్థత ఉన్నది. ఆమేన్. ఆయన రక్తంలో స్వస్థత ఉన్నది. ఈరోజు ఏ అనారోగ్యంతో నువ్వు బాధపడి కుమిలిపోతా ఉన్నావో, ఆ అనారోగ్యాన్ని బట్టి నిన్ను హేళన చేస్తూ ఉన్నారు, బాధ పెడతా ఉన్నారు, నీ దగ్గరకు కూడా రాలేకపోతున్నారు, నిన్ను పలకరించలేకపోతా ఉన్నారు. అయితే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన రక్తం కిందికి రా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా ఆయన రక్తము స్వస్థపరుచు రక్తము, నిన్ను బాగు చేసేటువంటి రక్తం. హల్లెలూయా. ఇప్పటివరకు ఏ హాస్పిటల్కి పోయావో నాకు తెలియదు, ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళావో నాకు తెలియదు. హల్లెలూయా. ప్రతి రోగం వెనక ఖచ్చితంగా ఒక పాపం దాగుంది. హల్లెలూయా. ఆయన రక్తం ఎలాంటిదంటే స్వస్థపరిచేటువంటి రక్తం. స్తోత్ర. నువ్వు పవిత్రపరచబడాలి అని అంటే ఆయన రక్తం దగ్గరికి రావాలి. ఆయన రక్తం ఎలాంటిదో దేవుడు నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన రక్తము నిన్ను విడిపించేటువంటి రక్తం. హల్లెలూయా. నీ పాపము నుండి విడిపించేటువంటి రక్తం, నిన్ను కాపాడి రక్షించేటువంటి రక్తం. హల్లెలూయా. నిన్ను స్వస్థపరిచేటువంటి రక్తం. స్తోత్రం. హల్లెలూయా. నాలుగవదిగా ఆయన రక్తం ఎలాంటిదంటే, మానవుడికి దేవుడికి మధ్య చాలా ఎడబాటు వచ్చేసింది. ఎందుకంటే మానవుడు చేసేటువంటి పాపాలు అధికమైపోయినాయి. 400 సంవత్సరాలు దేవుడు మానవులతో మాట్లాడడం మానేశాడు, ప్రవక్తలతో మాట్లాడడం మానేశాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు మానేశాడు అని అంటే వాళ్ళ పాపం అధికమైపోయింది. స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆ మానవుడికి దేవుడికి మధ్య ఒక పాపం అనబడుతున్నటువంటి గోడ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువే దిగి వచ్చి ఆ గోడని పడగొట్టి ఆయన రక్తాన్ని చిందించి, స్తోత్రం. హల్లెలూయా, ఈరోజు దేవునికి మనకి సమాధానం కలగజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్తములో నాలుగవదిగా ఏముందంటే సమాధానం ఉంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పేరే సమాధానానికి కర్త. స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబంలో సమాధానం లేక నువ్వు బాధపడిపోతా ఉన్నావు, బిడ్డలతో సమాధానం లేక కృంగిపోతా ఉన్నావు, భర్తతో సమాధానం లేక బాధపడిపోతా ఉన్నావు. హల్లెలూయా. నువ్వు చేస్తున్నటువంటి పనిలో సమాధానం ఉండటం లేదు. స్తోత్రం. హల్లెలూయా. సమాధానం లేక బాధపడేటువంటి వాళ్ళు చాలామంది. స్తోత్రం. అయితే ఆయన ఈ రాత్రికాల సమయంలో నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. రాన రక్తం కిందకి నీకు సమాధానం ఇవ్వబోతా ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డ, సమాధానంగా ఉండనివ్వట్లే, అప్పులు సమాధానంగా ఉండనివ్వట్లే, బాధలకు సమాధానంగా ఉండనివ్వట్లే, అవమానాలు సమాధానంగా ఉండనివ్వటంలే. ఈ సమాధానం లేకపోవడం వల్లే అనేక మంది ఉరిపోసుకొని చచ్చిపోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మహత్యలు ఎక్కువైపోతూ ఉన్నాయి. అయితే దేవుడు నిన్ను ప్రేమించి, గ్రామాన్ని ప్రేమించి, నీ కుటుంబాన్ని ప్రేమించి మాట్లాడుతూ ఉన్నాడు. రానా రక్తం కిందకి నీకు సమాధానం ఇస్తా. హల్లెలూయా. ఇంతవరకు అసమాధానంతోనే నీ జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటా ఉన్నావు. అయితే ఆయన రక్తం కిందకి నువ్వు వచ్చినట్లయితే ఆయన నీకు సమాధానం ఇచ్చేటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని బిడ్డ, చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిచ్చేస్తా. ఆయన రక్తంలో ఏమున్నది అంటే, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఒక శ్రేష్టమైనటువంటి గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకెళ్ళి ఆ కరుణాపీఠపు కొమ్ముల మీద ప్రోక్షిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ కొమ్ముల మీద ఆ పరిశుద్ధ రక్తం, ఆ గొర్రెపిల్ల రక్తాన్ని ప్రోక్షిస్తున్నప్పుడు ఆయన మహిమ దిగొస్తూ ఉంది. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, మనం ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారే. హల్లెలూయా. ఈ రక్తంలో ఏమున్నది అని అంటే నిత్య జీవం ఉన్నది. హల్లెలూయా. చప్పట్లు కొట్టి మహిమపరుస్తారు అనుకున్నా. నిత్య జీవం ఉన్నది ఈ రక్తంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మహిమలో చేర్చేటువంటి రక్తం. స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ప్రతి ఒక్క మనుష్యుడు ఏం ఆలోచన చేస్తున్నాడంటే,
ఈ భూమి మీద ఉన్నటువంటి వాటి మీదనే మనసు పెట్టి ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా, ఎలా కట్టుకుందామా, ఎలా పెళ్లి చేసుకుందామా, ఎలా ఆనందిద్దామా, ఎలా సంతోషిద్దామా అనేటువంటి ఆలోచనలతోనే గడుపుతూ ఉన్నాడు. అరే చచ్చిపోయిన తర్వాత నా పరిస్థితి ఏంటి, నాలో ఉన్న ఆత్మ పరిస్థితి ఏంటి అనే ఆలోచనే ఉండటంలే. చాలామంది అంటారు చచ్చిపోతే తక్కిడో బిక్కుడో ఎవరికి తెలుసు అని అంటున్నారు. కానీ నిన్ను ప్రేమించి, నీ కుటుంబాన్ని ప్రేమించి, నీ గ్రామాన్ని ప్రేమించి ఆయన సేవకుల్ని పంపించి ఈ రీతిగా ఆయన సువార్తను నీకు ప్రకటిస్తూ ఉన్నాడు. చనిపోయిన తర్వాత మన ఆత్మ ఆయన దగ్గరకు చేరాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్నటువంటి వాటి మీద నేను మనసు పెడితే నువ్వు ఆయన సన్నిధికి రాలేవు. స్తోత్రం, హల్లెలూయా. లాజరు అనబడుతున్నటువంటి వ్యక్తి మనకి కనబడతా ఉన్నాడు. ఈ భూమి మీద బ్రతికినటువంటి దినాలన్నీ కూడా తింటూ, తాగుతూ, సుఖిస్తూ ఆనందంగా ఉన్నాడు. హల్లెలూయా. అదే ఆ యొక్క ధనవంతుడి దగ్గర లాజరు అనబడుతున్నటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన పేదవాడైనప్పటికీ కూడా దేవుణ్ణి విడిచిపెట్టగా, రోగంలో ఉన్నా కూడా దేవుని విడిచిపెట్టగా దేవుని మీదనే ఆధారపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఒకరోజు ఇద్దరు చచ్చిపోయారు. అయితే లాజరు అబ్రహాము కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ధనవంతుడు పాతాళంలోకి వెళ్ళిపోయాడు. స్తోత్రం, హల్లెలూయా. అయితే అక్కడ అంటున్నాడు, అయ్యా ఒక్కసారి అబ్రహామా నన్ను జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి నన్ను పంపించు, మా అన్నదమ్ములు ఉన్నారు, వారికి నేను సువార్త చెప్తా, నీ గురించి చెప్తా, దేవుని గురించి చెప్తా, వారిని దేవునిలోకి నడిపిస్తా అని చెప్తున్నాడు. కానీ కుదరదిక, అయిపోయింది. ఈ భూమి మీద నా సేవకులు ఉన్నారు, నా దాసులు ఉన్నారు, వాళ్ళు చెప్తారు, ఇక నీకు అయిపోయింది, చెప్పాను, నువ్వు మారు మనసు పొందలా. హల్లెలూయా. ఆనాడు లోతు దినాల్లో కూడా ఎన్నోసార్లు లోతు దేవుని గురించి చెప్పుంటాడు. నీతిమంతుడు అని రాయబడింది. నీతిమంతుడు ఎవరు అంటే దేవుని గురించి చెప్పేటువంటి వాడే. హల్లెలూయా. దేవుని సువార్త ప్రకటించేటువంటి వాడే నీతిమంతుడు. చెప్పుంటాడు. అయినా కూడా వారు త్రాగుడు మానలా, వ్యభిచారం మానలా, దొంగతనాలు మానలా. హల్లెలూయా. వారిలో ఉన్న పాపపు క్రియలు విడిచిపెట్టలా. స్తోత్రం, హల్లెలూయా. అమాంతం ఆకాశము నుండి అగ్ని వచ్చి ఆ సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేయడం జరిగింది. హల్లెలూయా. 120 సంవత్సరాలు నోవాహు ప్రకటిస్తూ ఉన్నాడు, జలప్రళయం రాబోతా ఉంది, తప్పించుకోండి, దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోండి అని చెప్తా ఉన్నాడు. కానీ ఎవ్వరు కూడా చెవుని పెట్టలా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కూడా చెవుని పెట్టలా. కేవలం నోవాహు కుటుంబం మాత్రమే రక్షించబడింది. స్తోత్ర. ఈ రాత్రి ఆయన ఆత్మ చేత ఇదిగో మరొకసారి నీకు ప్రత్యక్షం అవుతా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. నిత్య రాజ్యంలో నువ్వు ఉండాలి. ఆ మహిమ కలిగినటువంటి ఆ రాజ్యంలో నువ్వు ఉండాలని నిన్ను ప్రేమించి, నీ గ్రామాన్ని ప్రేమించి, నీ కుటుంబాన్ని ప్రేమించి, నీ జీవితాన్ని ప్రేమించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. రా ఆయన రక్తంలోనికి. స్తోత్రం, హల్లెలూయా. అందరూ కూడా పైకి లేచి నిలబడదా. స్తోత్రం, హల్లెలూయా. అందరూ చేతులు పైకెత్తి స్తోత్రం, 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 స్తోత్రం. గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. తండ్రి కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి అడుగు, ప్రభువా నన్ను పవిత్రపరచు, దేవా నన్ను పవిత్రపరచు, తండ్రి నాయన నన్ను పవిత్రపరచు, నీ రక్తముతో కడిగి పవిత్రపరచు. నేను అడుగు. నోరు తెరిచి రాత్రికాల సమయంలో ఈ శబ్ద యంత్రాంగము ద్వారా నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఏ మారు మూల ప్రాంతంలో ఉండి వింటున్నా సరే 2 చేతులు పైకెత్తి, ప్రభువా నేను పాపిని, నన్ను పవిత్రపరచు, నీ రక్తం క్రిందకు వస్తానను. స్తోత్రం. నోరు తెరు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎంత ఘోర పాపివైనా నిన్ను క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రమయ్యా. స్తోత్రం, 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 స్తోత్రం. ఆయన రక్తంలో ఏముందో దేవుడు నీకు బయలుపరిచాడు. ఆయన రక్తంలో విడుదలుంది. పాపము నుండి నిన్ను విడిపిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్తము రక్షించేటువంటి రక్తం. ఆయన రక్తములోనే రక్షణ ఉన్నది. ఆయన రక్తములోనే స్వస్థత ఉన్నది. ఆయన రక్తములోనే సమాధానం ఉన్నది. ఆయన రక్తమే రేపు నిన్ను పరలోక రాజ్యములో, ఆ నిత్య రాజ్యములో నిలబెట్టబోతా ఉంది. ఇప్పటికీ ఆయన రక్తం ప్రవహిస్తూ ఉంది. నువ్వు రాగలవా? నిన్ను ప్రేమించి దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రక్తం కిందకి రాగలవా? ఆ రక్తం ఇంకా సజీవంగానే ఉంది, అది ఎండిపోలా. స్తోత్రం, హల్లెలూయా. రా రక్తం కిందకి. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి ఘోర పాపమును
కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తం ప్రోక్షించుకోరు, యేసు రక్తాన్ని ప్రోక్షించుకోరు. విడుదల ఇప్పుడే, విడుదల కలుగునుగా, ఇప్పుడే నీకు స్వస్థత కలుగునుగా, ఇప్పుడే నీకు సమాధానం కలుగునుగా. రక్షణ కలుగునుగా. ఆయన మహిమలో చేసే రక్తము, పరిశుద్ధాత్మ దేవుడా కడుగునైనా గ్రామ ప్రజలను కడగండి నాయన, ప్రతి బిడ్డను కడగండి నాయన, సొంతగా మార్చుకో దేవుడా. యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ఏ పాపములో పడను, నిన్ను ప్రేమించున్నటువంటి దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు. ఆయన రక్తం కిందకి నువ్వు రాగలిగితే ఈ రాత్రే నీకు విడుదల, ఈ రాత్రే నీకు రక్షణ, ఈ
ఈ రాత్రే నీకు సమాధానం, ఈ రాత్రే నీకు క్షేమము, రక్షణ. తండ్రి నీకు వందనాలయ్యా, వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రములయ్యా. నీ రక్తములోనే ప్రభువా రక్షణ ఉంది. ఆ నాయన ప్రభువా, ఇజ్రాయేలు ప్రజల గుమ్మం మీద నీ రక్తమును ప్రోక్షించినట్లుగా ఈ ప్రాంత ప్రజల మీద నాయన ప్రభువా నీ రక్తాన్ని ప్రోక్షించండి ప్రభువా. బాధల నుండి, దుఃఖం నుండి, వేదల నుండి నాయన ప్రభువా రక్షించండి ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో వారు దర్శించండి. ఇంతవరకు మీరు మహిమకరంగా మీరు జరిగించిన ప్రభువా ఈ రక్షణ సువార్త నిమిత్తము ఎన్జేజీ గాస్పల్ టీం నాయన ప్రభువా నిర్వహిస్తున్నట్టు వాయిద్యాలు వహిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు నాయన పాలు గుంపులు పొంది రక్షణ అంటే ప్రభువా ఈ రీతిగా ఉంటుందని ప్రభువా ప్రకటించిన రీతి కొరకై స్తోత్రములు తండ్రి. నీకే వందనములు నాయన. ప్రతి ఘోర పాపిని మీరు రక్షించగలిగిన దేవుడు గనుక మీరే అధ్యక్షత వహించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు, లోకములో ఉన్న పరిశుద్ధులకు, ఈ ఉదయగిరి పట్టణంలో నుండి వెంకటాపురం ప్రాంత ప్రజలకు, గ్రామ ప్రజలకు, అనారోగ్యంతో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలకు, లోకంలో ఉన్న బిడ్డలకు యేసు నామములో రక్షించబడేందుకు సదాకాలమై తోడుండి కాచి కాపాడును గాక. హల్లెలూయా.